నమశివాయ. శ్రీ స్కాంద పురాణం అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య పారాయణ గ్రంథం 15వ రోజు పారాయణం. ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నయమీశరణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాట్లయితే చేసుకున్నారు. దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశానికి చేరారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమనైతే ఏర్పరిచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్ఠాదుల్ని చేశారు. ఓం శ్రీ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనను చేశారు. ధ్యాన వాహన ఆసన ఆర్ఘ్య పాజ్య ఆసమన మధుపర్క స్నాన వస్త్ర ఆవరణ గంధ పుష్పాక్షత దోపదీప నైవేద్యాదులు పుష్ప అలంకార నమస్కారాలని షోడశ ఉపసారాలతో పూజించారు. విష్ణువుకి ఎదురుగా సిలువలు పరువులు లేని మంచి కలపస్తంభాన్ని నాటి దాని మీద సాలివేయి ధాన్య తిలదాలు నుంచి ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు. అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను స్వామివార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథాస్వరూపులైన తత్వనిష్టోపఖ్యానము, శత్రుచిచ్చరితము, వనభోజన మహిమ, దేవదత్తోపఖ్యానము, అజామిలోపఖ్యానం, మందరోపఖ్యానం, శృతకీర్చోపఖ్యానం, అంబరీషోపఖ్యానం మొదలైన వాడిని పునః మన్నం చేసుకున్నారన్నమాట. తదుపరి మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవశించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థం నైమిశరణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తంబూలాలతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతోనూ సంకీర్తనలతోనూ నృత్యగాన ఉపసార సమర్పణలతో గడిపిన వారే భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు. సౌనకాది మును ప్రవరులు. ఈ యావం శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మాసం నందు 15వ రోజు పారాయణము ఈ రోజుకు సమాప్తమైంది.